అందరికీ ప్రభునామంలో వందనాలు. మనం దేవుని వాక్యాన్ని భయభక్తులకు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. చూడండి, ప్రభు అంటున్నాడు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. మీరు యెరూషలేములోనే ఆదరించబడుదురు అంటున్నాడు. కాబట్టి ఒకని తల్లి వారిని ఎలా ఆదరిస్తుంది అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే తల్లి శ్రేష్టమైనది. ఒక బిడ్డకి జన్మనిచ్చి సాకి పెద్ద చేసి ఆ బిడ్డకు కావాల్సినవన్నీ చూసుకునేది తల్లి మాత్రమే. అయితే ఆ తల్లి ఎంతో శ్రేష్టమైనది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆ తల్లి ఆ తల్లి బిడ్డని ఆదరించినట్టు ఇంకెవరు ఆదరించలేరు. తల్లి ప్రేమించినట్టు, తల్లి బిడ్డను ఆదరించినట్లు ఇంకెవరు అలా ఆదరించలేరు. ఎందుకంటే తల్లి అంతగా బిడ్డని ఆదరిస్తుంది. తల్లి ప్రేమ అలాంటిది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ, ఆదరణ మనకు కావాలి అనంటే అది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుందట. యేసయ్య కాడ మనకు దొరుకుతుందంట అది. యేసయ్య అంటున్నాడు, నా సన్నిధిలో మీకు ఆ ఆదరణ దొరుకుతుంది. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అంటున్నాడు. యెరూషలేము అనగా ఏమి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో వస్తేనే ఆదరణ, నెమ్మది పొందుకుంటారు. ఈరోజు ఆదరణ లేక అల్లాడిపోతున్న ప్రజలను మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఒకవేళ ఆ ఆదరణ కావాలంటే ఏం చేయాలి అంటే వారు యెరూషలేముకే రావాలి. యెరూషలేము అనగా దేవుని పాదాలు, దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఎప్పుడైతే మానవుడు దేవుని సన్నిధికి వస్తాడో, దేవుని పాదాల దగ్గరికి వస్తాడో, అక్కడ ఆదరణ దొరుకుతుంది, అక్కడ నెమ్మది దొరుకుతుంది, అక్కడ ప్రశాంతత దొరుకుతుంది, అక్కడ సమాధానం దొరుకుతుంది. అయితే ఈరోజు మానవుడు ఇది తెలుసుకొనక ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎక్కడెక్కడో ఉంటూ ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక నశించిపోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ మాట వింటున్న నీవు ఏ విషయంలోనైనా సరే ఆదరణ లేక బాధపడుతున్నట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాను? యెరూషలేములోనే ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాను? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా ఆలోచించాలి. దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేసి ఆదరించినట్లు ఆయన కృపా సమాధానాలు, ఆయన సన్నిధి సంతోషము మనకిచ్చి నడిపించినట్లు మనందరం కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధిని ప్రతిదినం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధి ప్రతిదినం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రతిదినం మనం ఉంటామో, అప్పుడు దేవుని చేత మనము ఆదరించబడతాం. దేవుని ఆదరణ మనం పొందుకోగలుగుతాం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆదరణ లేదు. కానీ నీకు ఆదరణ కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవునితో సమయం గడపాలి. దేవునితో నువ్వు జీవిస్తుంటే ఎంతో ఆదరణ దొరుకుతుంది. ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ నిందలో, ఏ అవమానంలో, ఏ నష్టంలో, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా సరే, ప్రభు పాదాల దగ్గర కొంత సమయం గడిపావంటే నీకు ఖచ్చితంగా ఆదరణ దొరుకుతుంది. ఖచ్చితంగా నెమ్మది దొరుకుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నేను ఒక తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను, కానీ అది యెరూషలేములోనే ఆదరిస్తాను అన్నాడు. కాబట్టి ఎక్కడ ఆదరిస్తాడంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటేనే దేవుడు ఆదరిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో లేకుండా నాకు ఆదరణ లేదే, నన్ను ఆదరించేవారు లేరే అనుకుంటే ఎవరు నిన్ను ఆదరించరు. యేసయ్య నిన్ను ఆదరించడానికి, యేసయ్య నిన్ను ఉద్ధరించడానికి, యేసయ్య నిన్ను కాపాడటానికి, యేసయ్య నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. అది నువ్వు యెరూషలేమును గాని చేరుకుంటే అక్కడ నీకు ఆదరణ, నెమ్మది, సమాధానం, క్షేమము, కాపుదల, ఆశీర్వాదం, మేలు, దీవెన అన్నీ దేవుని యొక్క పాదాల దగ్గర నీకు సమృద్ధిగా ఎల్లప్పుడూ నీకు కలుగుతాయి. అట్టి కృప ఆశీర్వాదాలతో దేవుని నడిపించి
వర్ధుల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మానవుడు ఆదరణ లేక, నెమ్మది లేక అల్లాడిపోతూ ఉన్నాడు. యేసయ్యా, అట్టి ఆదరణ, అట్టి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే నీ పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుందని మీరు చదివించి ఉన్నారు. కాబట్టి నా యేసు ప్రభువా, నా తండ్రి, నా యేసయ్యా, నిశ్చయముగా నిశ్చయముగా నీ ఆదరణ, నీ నెమ్మది, నీ సమాధానం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి, ఆశీర్వదించి, దీవించి, కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అపవాది కార్యాలు లేకుండా ఈ నామములో బంధిస్తున్నాం తండ్రి. నువ్వు తోడు నీడుగా ఉండి ఆశీర్వదించి బలపరిచి వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అయ్యా, నీ కృపా సహాయం, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ బిడ్డలు వెళ్తున్న పనుల్లోనూ, మార్గాల్లోనూ, ప్రయాణాల్లోనూ, ప్రతి విషయంలోనూ ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, శత్రు కార్యాల్ని నీ నామములో లయపరుస్తున్నాం తండ్రి. నువ్వు తోడు నీడుగా ఉండి నీ సన్నిధి నుంచి నడిపించి సహాయం చేయమని, నీ కృపతో నింపి కాపాడమని, నీ బలమైన కృపా కనికరములు, నీ ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఊడూరు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాన్ని మీరు ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింపు చేయండి, సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. అంధకార కార్యాలు, దురాత్మ కార్యాలు, సుదూర శక్తులు, మంత్రశక్తులు, సాత్విక శక్తులు, శిలంగ శక్తులు లయపరుస్తున్నాం. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలం చేత, నీ కార్యాల చేత, నీ మేలు చేత, నీ దీవెన చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నువ్వు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కృపసవించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ తోడు నీడ, నీ అండ ఆధారం ఇచ్చి ఆదుకొని దీవించి కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంది, అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి, అన్ని విషయాల్లో మీరు ప్రోత్సహించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం చొప్పున, మీ నిర్ణయం చొప్పున, మీ ఆలోచన చొప్పున ప్రభువా మీరు సహాయం చేయమని, సమకూర్చమని, నడిపించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా అయ్యా నీ కృపతో, నీ కనికరంతో, నీ దీవెనతో నిమ్మని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీ స్తోత్రమయ్యా, జీవాధిపతి నీ స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నీ కృపా సహాయం ఎల్లప్పుడూ అనుగ్రహించమని, నీ నామ మహిమపరచుకోమని, ఈరోజు పుట్టినరోజును, వివాహదినము జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాల్ని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. ఏ పదవి నుండి, కీడు నుండి, శోధన నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. దేవాదిగా మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు రక్షించి కాపాడినాయన. వారు కూడా నేను తెలుసుకొని, నీ మార్గం నడుచుకొని, నీ రక్షణ పొందుకొని, నీ కొరకు జీవించులాగన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించి కాపాడమని, ఈ కార్యాలు బలంగా ఈ ప్రజల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఆయన ఎప్పుడైతే బలహీనంగాను, అనారోగ్యంగాను, ఏ ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధల నుంచి విడుదల కలుగునుగాక. నిశ్చయంగా నీ ప్రజలకు సహాయం చేయండి. నిశ్చయంగా నీ ప్రజలకు మేలు చేయండి. నీ సన్నిధి సహవాసాన్ని, నీ దీవెన ఆశీర్వాదాన్ని, నీ మేలును కలగచేసి అయ్యా దినదినము నీ ప్రజలకు శుభ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఇవనైనా అనేక ఆత్మలు నశించిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సన్నిధిలో రక్షించబడటానికి, ఈ సన్నిధిలోకి వచ్చి రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సంఘంలో కానీ, నెల్లూరు సంఘంలో కానీ అనేక నూతన ఆత్మలు మీరు అనుగ్రహించమని, దేవా బ్రాంచ్ సంఘాల్లో అనేక ఆత్మలు అనుగ్రహించమని, సార్వత్రిక సంఘంలో అనేక ఆత్మలను అనుగ్రహించినాయి. ఇక అన్ని సంఘాలు నింపబడాలి. దేవా ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని మీరు నీ రాకడ సిద్ధపరిచి, బలపరిచి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆయన అయ్యా నీ నామము అయ్యా మా ద్వారా, సంఘం ద్వారా, పరిచర్య ద్వారా ఎల్లప్పుడూ గణపరచబడే విధంగా మేము జీవించినట్లు మీ కృపా కనికరములు, మీ జ్ఞానం, తెలివి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రతి విధమైనటువంటి అయా శోధన నుండి, పదవి నుండి, కీడు నుండి, శ్రమ నుండి నువ్వు విడిపించి, నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఒకవేళ ఇప్పటికే శోధనలో, శ్రమలో, బాధలో ఉన్న బిడ్డలకి నువ్వు దాని నుంచి బయటకు వచ్చే మార్గం సహాయం చేసి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీ తోడు నీడ, నీ అండ ఆదరం ఇచ్చి
ప్రతి కృప నుంచి నడిపించమని నీకే మహిమ ఘన ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.